ఫ్రెండ్స్, అన్నదాన కార్యక్రమం అయిపోయింది. దర్శనం చేసుకున్నాం, అన్నదాన కార్యక్రమం కూడా అయిపోయింది. అన్నం తిన్నాం. అవన్నీ తీద్దాం అనుకున్నా కానీ ఇంక అక్కడ బాగా రష్ ఉండటం వల్ల తీయలేకపోయినా, అనుకోవద్దు. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి పక్కన అనుకున్నాం కదా మనం ఆంజనేయ స్వామి అని, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్నాం. చూసారు కదా దారి ఎంత బాగుంది చూడండి. ఇక్కడ పిక్చర్ మరి ఇక్కడ పెట్టారు ఆంజనేయ స్వామి వారి దర్శనానికి దారి అని వెళ్తున్నాం. చుట్టూ ఇక్కడ మండపం వేశారనుకుంటా. అప్పుడు మరి ఇక్కడ ఏం ఉత్సవాలు జరిగినాయి కదా, కళ్యాణ ఉత్సవాలు పైన వచ్చే భక్తులందరికీ ఇక్కడ మండపాలు లాంటివి వేశారు. అయితే ఇక్కడ గుడికి చేపించడానికి వాళ్ళు ఏం చెప్పారు, హుండీ దేనికది గుడి కట్టడానికి అందరికి హుండీలు ఇస్తే ఎంత. అయితే ఏంటంటే గుడి కట్టడానికి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చిన్న చిన్న డబ్బాలు ఇస్తున్నారు హుండీ అని చెప్పి. 8 నెలల 9 నెలల తర్వాత మళ్ళీ వాటిని మనం ఎంత అమౌంట్ స్టోర్ అయితే అంత, ఆ హుండీలో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇక్కడ వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఆల్రెడీ కొంతమంది ఇస్తున్నారు. మేము కూడా తీసుకుందాం అనుకున్నా, కాకుంటే సర్లే అప్పుడు గుడి కడుతున్నాం అన్నప్పుడు అదేదో మనం డైరెక్ట్ అప్పుడు ఇచ్చేస్తే అయిపోద్దిగా అని చెప్పేసి ఇక నేను తీసుకోలేదు. ఇక ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్తున్నాం. మొత్తం అడవి పైన చూసారు మీరు, కూడా గమనించారు. ఇక్కడ మనం వస్తున్నంతసేపు మనం గుట్ట ఎక్కుతున్నాము అన్న ఫీలింగ్ వచ్చింది. పైకి వచ్చిన తర్వాత ఒక ఈ గ్రౌండ్ మామూలుగా కింద ఎట్లా గ్రౌండ్ ఉంటుందో అట్లా అనిపిస్తుంది. చాలా భలేగా అనిపించింది. అక్కడ అన్ని చెట్లు, ఆంజనేయ స్వామి వారు అక్కడ దూరంగా ఉంటారు చివరికి. ఇక్కడ నుంచి ఎంత చెట్టు మొత్తం ఆడది. అంతా చూడండి ఎట్లుందో గుడి. అక్కడ చుట్టూ చివరి అన్నట్టు ఎడ్జ్, కావతల పోతే చివరికి ఉంటుంది. ఎంత అడవి. అక్కడ అంతే ఆ చివరి వరకు ఎంత ఉందో చూడలేదు, కాకుంటే ఇదంతా గుడి ప్రాంగణం. అదే అందుకని ఆంజనేయ స్వామి గుడి ఆల్రెడీ కొంతమంది వెళ్ళి వస్తున్నారు. మేము కూడా వెళ్తున్నాం. అందరికీ బాగుంటుందండి. పైన వచ్చినాక ఉక్కపోతకి అసలు ఎంత ఇబ్బంది పడ్డాం అంటే, గాలి లేదు, వర్షం వచ్చింది, బాగా ఇబ్బంది పడ్డాం. వచ్చిన 10-15 గంట వరకు కూడా. ఎప్పుడైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామో, లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని ఒక 5 నిమిషాలు ఉన్నాం, 10 నిమిషాలు ఉన్నాం లోపల. చల్లగా అయిపోయిందండి. అసలు మనం ఏసీ వేసుకుంటే ఎట్లుంది అట్లుంది లోపల. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అసలు మేము ఇంతసేపు ఎక్కాము, కాళ్ళ నొప్పులు, అన్ఈజీనెస్ అసలు అది ఏమీ లేదు. ఎప్పుడైతే దర్శనం చేసుకున్న 10 నిమిషాలలో మొత్తం పోయింది. ప్రశాంతం, అసలు ఇంటికాడినట్టు అనిపించింది. ఇంకా పిల్లగాళ్ళు అయితే ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకా అంతా వీళ్ళంతా దర్శనం చేసుకొని వస్తున్నారు. అక్కడ అంత అడవి స్వామివారు. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూసుకుంటూ ఉంటాయి. ఇవి చూడండి, ఇక్కడ చెప్పాను కదా ఆ ఎడ్జ్, ఇది ఇంకా ఆ డౌన్, ఇది అంటే లెఫ్ట్కి చివరకు ఉన్న అన్నట్టు మనం కొండ మీద. ఇక్కడ మా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు ఫాస్ట్గా. చిన్నపిల్లల్లో ఎంత ఎనర్జీ హ్యాండ్ వస్తుందో తెలియదు, కానీ మనం చిన్నప్పుడు కూడా ఎంతసేపు ఆడుకునేదండి. ఎంతసేపు ఆడుకున్నా, ఎంత దూరం పోయినా అలసటే రాదు మనకి. అంతే సైకిల్ లైఫ్ అంటే ఒక సైకిల్, వస్తూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. చూడండి అడిగి ఉంది, కానీ మబ్బులు పట్టినాయి. వర్షం వస్తుందా చెప్పలేము, వస్తే రావచ్చు, ఈవినింగ్ కల్లా వస్తే రావచ్చు. కానీ చల్ల గాలి అండి మంచిగా. బా అందుకని మనకి ఏమంటారంటే
అటు ఇటు అడవిలోకి, తర్వాత వనభోజనాలని, పిక్నిక్లని ఎందుకు పోతూ ఉంటారంటే అక్కడ స్వచ్ఛమైన ఆక్సిజన్, మనకి ప్రాణవాయువు కదా, స్వచ్ఛమైన గాలి అన్నీ మంచిగా ఉంటుంది. మన సిటీలో సరే పెద్దదా చిన్నదని కానీ డెఫినెట్లీ చిన్నపాటి ఏది ఉన్నా అది మొత్తం బండ్ల వల్ల, పొగ వల్ల, మొత్తం కర్బన ఉద్గారాల వల్ల మొత్తం పొల్యూషన్, లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తుల్లో ఇబ్బందులు, ఎక్కడ పోయినా అదే పరిస్థితి. కాబట్టి కనీసం ఒక సంవత్సరంలో ఒక 2-3 సార్లు ఇలాంటి వాటికి వచ్చిన కొద్దో గొప్ప మన శరీరానికి కాస్త లంగ్స్ కొంచెం బాగుపడతాయి స్వచ్ఛమైన ఆక్సిజన్ వల్ల. ఇట్లంతా దర్శనాలు చేసుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారో నేనైతే ఎవరితో మాట్లాడట్లేదు, ఫస్ట్ టైము అట్లా. ఇటు కూడా ఇంకా చివరికి వచ్చాం. అంటే ఇప్పుడు మనకి ఎట్లుందంటే ఈ కొండ ట్రయాంగిల్ లాగా ఉంది, దీర్ఘ చతురస్రాకారంలో. అక్కడ స్టార్టింగ్ వెడల్పు ఉంటుంది, ఉన్న కొద్దిగా షార్ప్ అయిపోతుంది. మన చివరికి వచ్చాము, ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. అంటే ఆయన రక్షకుడు ఈ కొండకి ఫస్ట్. ఇంకా ఇది ఇక్కడ అక్కడ అంత వెడల్పు ఉంది కదా, ఉన్న కొద్దిగా షార్ట్ వచ్చేసింది, షార్ప్గా. ఇక అక్కడ చేసు ఆ చివరి కనబడింది ఇప్పుడు. అక్కడ మీరు గమనించారా లేదు చూడండి ఒకసారి, చివర లాస్ట్కి ఇటు చివర, ఇక ఇక్కడ ఇటు చివర అట మన త్రిభుజాకారం కొండ వచ్చాము. ఇక్కడ మారేడు అన్ని చెట్లు ఉన్నాయండి ఇక్కడ, భలే ఉన్నాయి. తునికి చెట్లు, మారేడు చెట్లు అన్నీ ఉన్నాయి. విచిత్రమేమో కానీ మేము ఎప్పుడు వచ్చినా చాలా కోతులు ఉండేవి, మస్తు కోతులు కనబడేవి. ఈసారి ఒకటి రెండో కనపడ్డాయి అంతే. మరి మిగిలినవన్నీ వీళ్ళు పట్టి ఎక్కడ వదిలిపెట్టారా లేకపోతే ఎటన్నా వెళ్ళిపోయినాయా తెలియదు, కానీ కోతులు సరలేవు పాపం. కలిస్తే మారేడు చెట్టు, ఇక్కడ మారేడు చెట్టు చూసారా, మారేడు దళాలు, బిల్వ దళాలు అంటాంగా, శివుడికి చాలా ఇష్టం. ఓం నమ శివాయ. ఇక్కడ ఇది ఇంకా వచ్చేసా, ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ శ్రీ ఆంజనేయం, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాలయం, ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆలయం కట్టిస్తే బాగుంటుంది. చివరికి వచ్చాం. సరే అండి, మరి ఇది మన ఈరోజుతో కంప్లీట్ అయింది. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇక మళ్ళీ వచ్చిన దారిలోనే మేము ఇంటికి వెళ్తాం. వీడియో ఎలా ఉందో లైక్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. నాకు ఒకవేళ తప్పులు, మిస్టేక్స్ ఏమన్నా చెప్పండి, సరి చేసుకుంటే. ఎందుకంటే ఫస్ట్ టైం మొదలు పెట్టా యూట్యూబ్, ఏమనుకోవద్దు. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్టే నాకు బూస్ట్. మంచిదండి. జై శ్రీరామ్.